ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఎమ్మెల్సీ సోము వీరాజు మండిపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయని చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ బీజేపీకి వ్యతిరేకి అని, ఆ మేధావికి విశ్లేషణ చేసే అర్హత లేదని విమర్శించారు. సుందరయ్య గారు ఇంటికి వెళ్ళారు, కాళ్ళకి నమస్కారం పెట్టారు. చాలా మంది ఇంటికి వెళ్తాం, చికెన్ తినే ఆయన ఇంటికి వెళ్తాం. ఒరే బాబు, నువ్వు కమ్యూనిస్టు కాదు, నువ్వు క్యాపిటలిస్ట్ అని అడుగుతాను. కమ్యూనిస్టుల వాళ్ళు వెళ్తాం, వెళ్తే తప్పేంది? కమ్యూనిస్టులతో స్నేహాలు చేస్తాం. ఆడ అపర మేధావులుగా వీళ్ళలో గుర్తింపు పొందారు కాబట్టి వెళ్తారు. ఆయనకి వెళ్ళి ఓ ఛాయ్ దాకా వస్తాను. ఒరే బాబు, నువ్వు కమ్యూనిస్ట్ గా ఉండకో, నువ్వు మారని లోపల చెప్పొస్తావు, అది బయటికి చెప్పొస్తే. అలాంటి వాడి దగ్గర కూడా వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు నన్ను ప్రశ్నించాడు. ఏమన్నాడంటే, ఎవడి వీర్రాజు గారు మీరేంటండి పీడీపీతో పొత్తు పెట్టుకున్నారండి అని అడిగాడు. ఏ పార్టీతో? పీడీపీ. ఎక్కడ ఉంటది అది? జమ్మూ కాశ్మీర్ లో ఉంటది. దేశానికి అవసరం అయితే మేము హైదరాబాద్ లో ఉన్న ఓవైసీతో కూడా పొత్తు పెట్టుకుంటా ఉన్నాం. అలాగే ఆడింటికి వెళ్ళాం. ఏడు పెద్ద తప్పేంటి? దేశం కోసం, మా పిల్ల పెళ్లి కోసం వెళ్తామంటే ఆయన దగ్గరికి మంచి భలే చెప్పారండి. అయ్యా, దేశం కోసం ఎవరి దగ్గరికైనా వెళ్తాం మేము, భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మా కోసం వెళ్దాం. నాట్ ఫర్ అవర్ కంట్రీ, ఓన్లీ ఫర్ కంట్రీ, నాట్ అవర్ పర్సనల్స్. మేమందరం వెళ్ళామంటే మీరందరూ ఆయన చాలా బుద్ధిమంతుడు అన్నందుకు కాదు బాబు, నువ్వు బుద్ధిమంతుడిగా త్వరలో మారు అని నేను ఇప్పుడు చెప్పానుగా. ఏమీ లేదు నీ దగ్గర, సరుకేమీ లేదు. నీ సరుకు అంతా ఎప్పుడూ అయిపోయింది. మార్కెట్ లో కూడా లేదు, ఇప్పుడు ఒక్క రాష్ట్రం కూడా లేదు. నేను ఆయనే చెప్తున్నా, నువ్వెవడో ఉపన్యాసం చెప్పడానికి, నువ్వెవడో యాంకర్ గా మారడానికి, నీకేముందని నీ తత్వం అంతా మసిపుట్టిన మారేడుగా ఈవేళ మీ తత్వం అంతా. నేను ఈవేళ చెప్తున్నా అతని గురించి, ఎవరో చెప్పలే. ఏమీ లేదు, అంతా అయిపోయిందిగా. కమ్యూనిస్ట్ పార్టీ మొన్న ఓడిపోయిందిగా, సున్నా అయిపోయింది. నేను పేటీఎం అని అన్నాను, ఉన్న ఏమీ లేకుండా అయిపోయింది అని చెప్తున్నా.